ఇరాన్ నేవీకి ఇప్పటికే మొన్న 9 షిప్పులు, ఆ తర్వాత 2 షిప్పులు, ఈవెన్ మన శ్రీలంక జలాల దగ్గర దాకా వచ్చి మన దేశం నుండి వెళ్తున్నటువంటి యుద్ధ నౌకను ధ్వంసం చేయడం ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి ఈ తెల్లవారుజామున వాళ్ళకి సంబంధించిన డ్రోన్ క్యారియర్ నౌకల్ని ధ్వంసం చేశారు. అలాగే వాళ్ళ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి బందర్, మన బందర్ కాదు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బందర్ పోర్టు దగ్గర ధ్వంసం చేశారు. ఓవరాల్గా అమెరికన్ సైన్యం అధికారికంగా చెప్తున్న లెక్క 30 షిప్పులు ధ్వంసం చేశామని. 30 షిప్పులు. యాక్చువల్గా ఇరాన్ దగ్గర 50 షిప్పులు ఉన్నాయి. దాదాపుగా ఒక 8-10 సబ్మెరైన్స్ ఉన్నాయి అంటారు. ఇప్పటిదాకా సబ్మెరైన్స్ని అయితే ఏం పట్టుకోలేకపోయింది అమెరికా. షిప్స్ మాత్రం, వార్ షిప్స్ని మాత్రం డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. నేవీకి వేల కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయల నష్టం అని చెప్తే అతిశయోక్తం కాదు. ఇరాన్ నౌక ఎక్కడ కనబడ్డా వెంటాడి వేటాడి అంతం చేస్తుంది అమెరికా, తోడు కూడా ఇజ్రాయెల్. ఇప్పుడు వాళ్ళేమో, ఇరాన్ వాళ్ళేమో మిగతా వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తానికి చాట్ నుంచి దెబ్బతీస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.